सर शिवशंकर रेड्डी सर सुब्बा सी अच्छा करते हैं। हमें जा क्या बोले तो भी जब एक टाइम जाको रोड के ऊपर एक्सीडेंट हुआ है तो मुझे पाप बुला लग गई गाड़ी में केवीआर मिला को छोड़ी। मुझे जान अच्छा नहीं है, एकदम पड़ गई हूँ बेशारू। कौन भी देखे ने कौन पकड़ा लेने तो सार बुला लग गए। मुझे बुला लग जाकर अस्पताल में एडमिट करे। मुझे फिर भी पैसे देती हूँ क्या मैं होना क्या गा तो अच्छा लोगों को बोले हमें क्या है तो भी शिवशंकर रेड्डी सार है तो हमको इससे पहले पानी नहीं है तो पानी भी जा बोले है तो पानी भी दे ऐसा का करी हमको ना। अब रोडांगे वास्ते दरिया हमें बोले तो बस अच्छा करें पानी ऐसा का करें। अब हमें आई जब से पानी ऐसा का देखे सो हमें हाँ काई जब से हमें अब कम हाँ तकलीफ को सब सुनती सार अच्छा सुनती सार। इसलिए हमें उनको जाग बोलते क्या है तो वो सारी चनाकों को चोटा डाले हमें वो सार के वास्ते। ये गली में है सुनो सब जने में इसका जरा नाले गीले आगे तो अच्छा हता करो। आना जाना तो बहुत तकलीफ है हमारे यहाँ तले पड़ गए सका है। इसलिए दाल तुम कहे हाँ दाल तुम कहीं क्या तो निधुल आना पैसे आना करो बोले वही पैसे आना करो बोले गवर्नमेंट से है तो करती सुनती हमारी बात। हमें किसके ने जाग बोलते नहीं बन के सार शिवशंकर रेड्डी सार ने जाग बोलने का क्या बात भी अंदर उन्हें अच्छा करती उनके ऊपर भरोसा यकीन हमारा। ఇక్కడ అమృతనగర్ 27 సందు సోడమ్మ గుడి. ఇక్కడ నీళ్ళన్నీ నిలబడి ఇళ్లలోకి నీళ్ళు వచ్చా ఇళ్లలో సంసారం చేయాలంటే కూడా ఉండలేక ఖాళీ చేసిపోతున్నారు సార్ పనులు చేసుకునేటోళ్ళు. దానికి బాడిగిళ్ళు తీసుకునే కూడా ఉండాలంటే బాడిగిళ్ళు రేట్లు పెంచి అవి కట్టుకోలేక ఇబ్బంది పడి అగసాట్లు పడుతున్నారు సార్. కాబట్టి ఈ నీళ్లు కూడా పోయి కాలువలు వచ్చే ఏ ఇళ్లలో వాళ్ళు ఉంటారు లక్షణంగా పనులు చేసుకొని బతుకుతారు. పిల్లలకు అలర్జీ వచ్చి జ్వరాలు వచ్చి ఈ హాస్పిటల్లకు పెట్టుకోలేక తిప్పల పడుతున్నారు సార్ ఈ నీళ్ళ వల్ల. నైట్ పొద్దు కూకినాల ఉంచి ఇక్కడ పాములు బయట గడ్డ మీద నుంచి పోదామంటే పాము ఎవడుందో ఈ వెళ్తారు ఒక్కొక్క పారి కనపడతాయి ఒక్కొక్క పారి కనపడవు. వచ్చి గేట్ కాడ వాకిన్ల కాడ నిలబడుతున్నాయి సార్ పాములు. మేమే చెప్తాం ఎవరికి ఈయన చెప్పినాము ప్రాబ్లం ఉందని శివచంద్రారెడ్డికి చెప్పినాము. ఆయన గతంలో అన్ని చేసినాడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మేము ఆయన మీదనే పెట్టుకొని ఉండాము. కానీ మీరు విలేకరులు వచ్చినారు కాబట్టి మీకు కూడా మేము చెప్తున్నాము ఆయన గురించి చెప్తున్నాము మా గురించి చెప్తున్నాము. ఆయన ఎప్పటికీ మాకు చేర్చాని అన్నాడు సార్. ఫస్ట్ ఈ అమృతనగర్ పుట్టినాల నుంచి ఆయన పుట్టినాడు అనుకోండి మాకు. కాబట్టి ఇక్కడ కసువు పోయి ఆకండి పోతున్నారు సార్. ఇక్కడ తొట్లు ఏర్పాటు చేసే సందుకు ఒక్క తొట్టి చాలు. ఇట్లా సెంటర్లలో ఒక్క తొట్టి ఏర్పాటు తెచ్చి ఆ తొట్టిలో వచ్చి వాళ్ళు వచ్చి పోసుకొని పోతారని అభిలాషతో మేము చెప్తున్నాం సార్. చెప్పినాము అన్నాడు పెట్టండి సార్. ఈ చెత్త ఆడ ఊరు ముందర ఆడ వేస్తున్నారు 35వ సందుకు. ఆ వల్ల ఆడ అగ్గి పెడితే ఆ పొగ అంతా ఇక్కడికి వచ్చింది. అది ఘాటు ఇంట్లోంచి బయటికి రావాలంటే ఆ ఘాటు నైట్ మంట పెడుతున్నారు ఆ చెత్తకు. ఇది ఇప్పుడు కాలువలు శాంక్షన్ పెట్టినాము మేము అడ్డ రోడ్లు అవి శాంక్షన్ అయితే లక్షణంగా నెలకే తయారు చేయించా అంటున్నారు సార్. ఆ శాంక్షన్ చేసే సార్ ఎవరో కలెక్టరో ముఖ్యమంత్రో మాకెవరు తెలియదు. కానీ చేసే మహానుభావుడు ఎవరో చేర్చే తొందరగా ఈయన కూడా చేయించాడు మాకు వెనక ఆడడు. ఆయనకు ఏదన్నా చేతిలో ఉండాలి కదా. ఆయన చేతి నుంచి ఈ అడ్డ రోడ్లన్నీ వేసినాడు. చేతి నుంచి జమ్ము నీళ్లు మోకాల లోతు నీళ్ళల్లో అడ్డ రోడ్లలో నడుస్తున్నాం మేము. తోలిచ్చి వేసినాడు. గతంలో నీళ్లు లేక ఇబ్బంది పడి ఉప్పు నీళ్లతో చేసుకోలేకుంటే ట్రాక్టర్లు నీళ్లు సందుకు తిప్పినాడు. ఎండలకాలం శివచంద్రారెడ్డి సారే. ఇంతవరకు ఎవరి దగ్గరికి పోం సార్. మేము ఆ సార్ కాడికే పోతాం. చేసేది ఆయనే. పేదల కష్టాలు కనుక్కుండేది ఆయనే. ఏదన్నా బాగలేదు పరిస్థితి ఇట్లా మాకు చూపించుకొని లేదన్నా కానీ తీసుకొని పోయి హాస్పిటల్ కు తొడకపోయి చూపించి బాగా చేయించేది ఆయనే. అన్నిటికీ ఆయన ముందుండాడు కాబట్టి ఈ పొద్దు ఆయనను కూడా మేము తలుచుకుంటున్నాం. మాకు ఒక ఇంట్లో మనిషి మాదిరిగా ఆయన మా దేవుడు అనుకో. ఈ పక్కకు అమృతనగర్ కు కష్టం వచ్చినా కూడా ఆయనతోనే చెప్పుకుంటున్నాం. ఇది కూడా చెప్పుకున్నాము. ఇది శాంక్షన్ అయితే మాకు చాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ
అమృతానగర్. ఈ అమృతానగర్ దాదాపు 350 ఎకరాలు ఉన్నటువంటి అమృతానగర్. దీనికి గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కాలనీ, పెద్ద కాలనీ అమృతానగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది కాలనీ నిర్మించినారు. ఇప్పుడు మడూరు రోడ్లో ఉన్నటువంటి 35 రోడ్లు ఉన్నాయి. 35 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. గతంలో నడిచి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, డెలివరీ టైంకు ఎవరైనా గర్భవతులు స్త్రీలు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నీ గుర్తించి 35 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే 35 రోడ్లకు ఇరుతికల పైప్ లైన్లు ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. గతంలో ఉప్పు నీళ్ళు, సాల్ట్ వాటర్ వస్తున్నాయి. సాల్ట్ వాటర్ లేకుండా ఒకరోజు మర్చి ఒకరోజు నీళ్ళు వస్తున్నట్టు, అలా కాకుండా ప్రతిరోజు నిత్యము నీళ్లు రావాలా. ఇక్కడ పని చేసుకొని బతుకునేటువంటి వాళ్ళు చాలామంది బీదలు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చేరినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకు మంచినీళ్ళు ఇప్పించాలనే ఆలోచనతో మంచినీళ్ళు తెప్పియడము, ప్రతిరోజు నిత్యము నీళ్లు, మంచి వాటరు అక్కడ ఏట్లో నుండి ఇచ్చి వస్తున్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి. దానికి నీళ్ళకి ఎలాంటి సమస్య లేదు. ఏ సమస్య వచ్చినా మా ఇంటికాడికి వచ్చి అర్ధరాత్రి అయినా వీళ్ళు వస్తారు. రాత్రులు 12కి కానీ ఫోన్లు చేసి మా ఇంటికి నీళ్లు రాలేదు, వాళ్ళు లైట్ వెలగలేదని కూడా అడుగుతుంటారు. నాకు సర్పంచ్గా నేను చేయవలసిన పనుల కంటే ఎక్కువ పనులు చేస్తాను ఈ అమృతానగర్కు. చేస్తాను కూడా, కానీ అది నా ధర్మం, నేను చేయాలా. కాకపోతే అన్ని చేశాము. అడ్డ రోడ్లు, ఇప్పుడు మనం నిలబడినటువంటి అడ్డ రోడ్లలో దాదాపు ఇక్కడ మోకాళ్ళ లోతు జమ్ముతో కూడుకొని విషపూరితమైనటువంటి పురుగులు ఉండేటి తరుణంలో నేను ఈ అన్ని దాంట్లకు సొంత డబ్బులు పెట్టి దీన్ని ఇబ్బుచ్చడం జరిగింది. 4 అడ్డ రోడ్లు ఉన్నాయి. 4 అడ్డ రోడ్లకు బెచ్చలు తోలిచి దాదాపు 200 నుంచి 300 టిప్పర్లు బెచ్చలు తోలిచి చేయడం జరిగింది. అయినా కూడా చేస్తాం. దానికి సిమెంట్ రోడ్లు గతంలో శాంక్షన్ అయినట్టు కూడా కొన్ని సందర్భాల్లో కొందరు క్యాన్సిల్ కావడం జరిగింది. అయినా కూడా గౌరవం మన పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఈ అమృతానగర్కు అనేకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది, చేస్తూనే వస్తున్నాము. కాకపోతే పంచాయతీలో కొద్దిగా నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అయినా కూడా నేను ఎక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు నాకు చేతనంత వరకు చేస్తానున్నాను. ఇంకా ఇంకోటి, ఈ అమృతానగర్లో మనం ఉన్నటువంటి మడూరు రోడ్లో ఒక డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ కడితే ఇక్కడికి ఎలాంటి సమస్య ఉండదన్నమాట. వర్షం పడితే ఇళ్ళకి నీళ్లు పోవడము చాలా జరిగింది. ఒక వీధి కాదు, ఒక వీధి అయితే ఏదో పంచాయతీ ఏదో సొంత డబ్బులు పెట్టి చేయొచ్చు. 35 వీధులు ఉన్నాయి, దాదాపు 3 కోట్లకు పైన అవుతుంది. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారము ఆయన లెటర్ తీసుకొని పోవడం, కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. ఏదైనా త్వరలో శాంక్షన్ అయితే, ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ అయితే తొందరలో కూడా ఆ కాలువలు కూడా పూర్తి చేస్తానని చెప్పి వీరందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ సమస్య ఉంటే కనుక నా దగ్గరికి రాండి, నేను నా చేతనైతే సహాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు సర్పంచ్గా నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజల రుణం తీర్చుకునేదానికి నా వంతు నేను కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.